సిఎంఆర్ షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ on 10th September in మియాపూర్. వస్తాను మాధవి, వస్తానారా? ఇదిగో ఈ ప్యాకెట్ మూకతో కలిసి నువ్వు చెడిపోవద్దు. మీరు బుద్ధిగా ఉండండారా? ఇదిగో నా మాడు పెళ్లికి పిలుస్తాను, అందరూ రావాలి. వస్తాను బామ్మగారు, ఉంటాం. అలాగే అలాగే. గడ్డం తీసిన నల్ల కోతిలా ఉన్నావు. మనల్ని ఇంటర్వ్యూ చేయడానికి మా టీవీ నుంచి యాంకర్ వస్తుంది. ఆ తల కాస్త దువ్విచావు. అందుగా ఈ బోడి ముస్తాబు సేమ్ పందికి చీర కట్టినట్టు ఉన్నావు. ఆ సేవ పందినే రాత్రికి ఎక్కడ పడితే అక్కడ ముద్దెట్టుకుంటావు. హలో అండి, బాగున్నారా? మీ కాలనీ అంతా పచ్చటి చెట్లతో చాలా బాగుంది. మిమ్మల్ని అందరినీ ఇంటర్వ్యూ చేసి మీలో ఆదర్శ జంటకి ఒక మంచి బహుమతి ఇవ్వాలని మేము ఇక్కడికి వచ్చాం. హలో అండి, అసలు సిసలైన ఆదర్శ జంట మాదే. మీరే అలా అనుకుంటే కుదరదు. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మేం డిసైడ్ చేస్తాం. చేసుకోండి. మీ భార్య కోసం మీరేం చేశారు? ఈ బండది తలనొప్పితో బాధపడేది. తగ్గితే తలనీలాలు ఇస్తానని మొక్కుకున్నా. 2 సార్లు గుడ్డు కొట్టించుకున్నా. ఈ శనిగాడికి టైఫాయిడ్ వచ్చినప్పుడు తగ్గితే అంగప్రదక్షిణ చేస్తానని నేను మొక్కున్నాను. ఒళ్ళంతా కొట్టుకుపోయింది. మీరు తిట్టుకుంటున్నా ఆ తిట్లలో ఎంతో ప్రేమ కనిపిస్తోంది. వెరీ నైస్ కపుల్. హలో, నమస్తే సార్. నమస్కారం. మీ శ్రీమతి కోసం మీరేం చేశారు? ప్యాకెట్ గురించి అడగండి, ఎంతైనా చెప్తాను. 1000 ఎపిసోడ్లు అయినా ఓకే. ఇట్టండి మనకు నచ్చవు. కావాలంటే నువ్వు వెళ్ళవే, వెళ్ళు. మురళీకృష్ణ గారు, మీ 20 ఏళ్ల వివాహ జీవితంలో మీ భార్య కోసం మీరేం చేశారు? ఏమండి, మీరిచ్చే 5000 కోసమని లక్షలాది జనం ముందు మా పర్సనల్ విషయాలు చెప్పుకుంటావా? నేను మా ఆవిడికి పూలు తీసుకొచ్చాను, అమృతం రాశాను, కాళ్ళు పిసికాను, కడుపు చేశాను. అవ్వా, ఇవన్నీ చెప్పుకునే విషయాలండి. ఏంటండి ఇది? సారీ రాణి, నేను జనానికి నీ గురించి చాలా బాగా చెబుదాం అనుకున్నాను, కానీ యాంకర్ ఏమో లేటుగా వచ్చింది, నాకేమో బెల్లు కొట్టింది. హలో సార్. నమస్కారం. హలో మేడం. హలో. మీకు ఈ కాలనీలో పెళ్ళాం పిచ్చోడనే నిక్ నేమ్ ఉంది కదూ? మీకెలా తెలుసు? అందరి గురించి తెలుసుకునే వచ్చాను. మీరు మీ భార్య కోసం ఇప్పటి వరకు ఏం చేశారు? చూడండి, ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారం అని తెలుగులో ఒక సామెత ఉంది. తన జన్మని మనకిచ్చి తనకు జన్మనిచ్చిన వాళ్ళను వదిలొచ్చి మన పిల్లలకు జన్మనిచ్చే భార్యకి ఏం చేసినా తక్కువే, ఎంత చేసినా తక్కువే. వా, ఎంత అద్భుతంగా చెప్పారు సార్. నన్నెవరన్నా పెళ్ళాం పెంచాడంటే నేనేం ఫీల్ అవను. ఆ మాట నేను పూల కిరీటంలా భావిస్తాను. పద్మశ్రీ పద్మభూషణల కన్నా గొప్పగా ఫీల్ అవుతాను. క్రికెట్ లో వరల్డ్ కప్ అందుకోవడం కంటే పెళ్ళాం చేతిలో పాలగ్లాస్ అందుకోవడమే హ్యాపీగా ఫీల్ అవుతాను. నోబెల్ ప్రైజ్ అందుకోవడం కన్నా పెళ్ళాం చుట్టిచ్చే కిళ్ళి వేసుకోవడంలోనే థ్రిల్ గా ఫీల్ అవుతాను. గిన్నీస్ బుక్ లోకి ఎక్కడం కన్నా పెళ్ళాం పక్కలో చేరటమే ఆనందంగా భావిస్తాను. మనం పూజించే దేవుళ్లే పెళ్ళాం కోసం యుద్ధాలు చేశారు, అప్పులు చేశారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, వెంకటేశ్వరుడు లాగా నేను కూడా పెళ్ళాం పిచ్చోడ్నే. యు ఆర్ సో లక్కీ. అద్దరు కొట్టేశారు సార్. కంగ్రాచులేషన్స్. సో ఈ కాలనీలో ఆదర్శ భర్తగా ఫస్ట్ ప్రైజ్ మీకే ఇస్తున్నాం. ఇఫ్ యు డోంట్ మైండ్, నేను ఈ చెక్కు నా భార్య చేతుల మీదుగా తీసుకుంటాను. ష్యూర్, దట్ ఈస్ పెళ్ళాం పిచ్చోడు. యా, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నమస్కారం అమ్మా. నమస్కారం సార్. సినీ నిర్మాత చేదు విషయం అమృతరావు గారా? సార్ నమస్తే సార్. నేను లొడలడను సార్. నా కలం పేరు లొడలడ. సరికొత్త కథా రచయితని. నెల రోజుల క్రితం మిమ్మల్ని కలిసినప్పుడు ఓ స్టోరీ లైన్ వినిపించాను కదా సార్. రాయలసీమ రక్తపాతం అని బాగుంది, డెవలప్ చేయమన్నారు. బ్రహ్మాండంగా చేశాను సార్. అద్భుతం. 3 గంటల స్క్రిప్ట్ రెడీగా ఉంది. ఏంటి ఇప్పుడే ఫోన్ లో వినిపించమంటారా? ఓకే సార్. సార్, రాయలసీమ ఫ్యాక్షన్ లీడర్ బాంబుల సాంబయ్య కూతురు హీరోయిన్, ఈరప్పన్ మేనలుడు హీరో. ఈడు బాంబుల సాంబయ్య కూతురుని ప్రేమించాడు. సాంబయ్య ఒప్పుకోలేదు సార్. కానీ హీరో ఆ పిల్ల ఇంటికెళ్లి శివజనం మీద 4 సెంటపకాయలు పడేసి ఆ పిల్ల చెయ్యి పట్టుకుని లేపుకుపోయాడు. బాంబుల సాంబయ్య గ్యాంగ్ హీరోని తరుగుతా వస్తుంది. 350 టాటా సుమోలు, అన్ని వైట్ కలరే, 10 పటాన్ ట్యాంకులు, 3 హెలికాప్టర్లు, 250 గుర్రాలు, 4 రైళ్లు, 1000 సైకిళ్లు, అందరి చేతుల్లో బాంబులు, గొడ్డళ్ళు. హీరో వెనక నుంచి ఒక ఫ్యాక్షనిస్టు అలా గొడ్డలిసిరాడు. హీరో వెనక్కి తిరగకుండానే దాన్ని గాల్లో పట్టుకుని మళ్ళీ వెనక్కిసిరాడు. అది గురిగా ఎళ్ళి ఆడి గుండెల్లో గుచ్చుకుంది. డిటిఎస్ లో ఆడి చావు కేక. హీరో హీరోయిన్ తీసుకుని ముళ్ళల్లో పరిగెత్తాడు, రాళ్లల్లో పరిగెత్తాడు, కొండల్లో పరిగెత్తాడు, నీళ్ల మీద పరిగెత్తాడు, ఎడారుల్లో పరిగెత్తాడు. పరిగెడతానే ఉన్నాడు. చివరికి చేసేది లేక హీరో హీరోయిన్ ని తీసుకుని శ్రీహరికోట రాకెట్ కేంద్రంలోకి దూరాడు. మర్నాడు ప్రయోగానికి సిద్ధంగా ఉన్న రాకెట్ లో దూరి తలిపేసేసుకున్నాడు. హీరోయిన్ భయపడిపోతా హీరో గుండెల మీద వాలిపోయి, నాకు చాలా భయంగా ఉంది, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లిపోంది. హీరో హీరోయిన్ ని గుండెలకి హత్తుకున్నాడు. ఈ దిక్కుమాలిన ఫ్యాక్షనిజానికి దూరంగా ఏదన్నా గోళంలోకి వెళ్లి హ్యాపీగా బతుకుదామన్నాడు. అంతే,
రాత్రికి రాత్రే మర్నాడు ప్రయోగానికి సిద్ధంగా ఉన్న రాకెట్ ని ఆకాశంలోకి అంగారక గ్రహం వైపుకి దూసుకుపోయేలా చేశాడు హీరో. వెనకాల నుంచి ఎర్రి ఫ్యాక్షనిస్టులు తరువుకుంటా వచ్చి నోరెళ్లబెట్టి ఆకాశం వంక సొత్తున్నారు. ఆకాశంలోకి రాకెట్ అలా వెళ్ళిపోతుంది, వీళ్ళు నోరెళ్లబెట్టి ఇలా సొత్తున్నారు. మధ్యలో ఈ మహాశూన్యంలో విశ్రాంతి విశ్రాంతి విశ్రాంతి. ఏంటి సార్ సెకండ్ హాఫ్ వినక్కర్లేదా? ఎందుకని సార్? మీకు బాగా నచ్చిందా? థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ సార్. అబుష్ అబుష్. మనం మాట్లాడటం మొదలు పెడితే ఎవరైనా ఇలా బొమ్మల్లా ఉండిపోవాల్సిందే. అవి మాటలా? మీ కథ విని మెంటలెక్కిపోయింది సార్. శభాష్. మేము మామూలు మనుషులం, మీరు మహారచయితలు. 200 ఇప్పించండి సార్. ఎక్స్ట్రా 200 ఇవ్వండి సార్. ఇదిగో నేను రేపు వస్తాను. ఇదే టైంకి రండి సార్. ఒరే మామ, ఇవాళ మనకొచ్చిన కలెక్షన్ 2000 రూపాయలు. ఈ డ్రామా ఇలాగే 1 నెల రోజులు కంటిన్యూ చేసామంటే మనం హ్యాపీగా దుబాయ్ వెళ్ళొచ్చు. ఈ బిల్లు మొత్తం ఆ పెళ్ళాం పిచ్చోడి నెత్తిన పడుతుంది. హలో, ఏం శ్రీనివాస్ బాయ్, నువ్వు చాలా చాలా అదృష్టవంతుడివి. నీకు ఎక్కడ పడితే అక్కడ డబ్బు దొరుకుతుంది, కానీ అప్పు తీసుకుంటే నువ్వే ఫోన్లో కూడా దొరకవు. అది కాదు సేట్జీ, నిన్ను కలుద్దామని బైక్ మీద స్పీడ్ గా వస్తుంటే ఈ నోట్ల కట్ట దొరికింది. ఈ నోట్ల గట్ట నాది బాబు. రోడ్డు మీద నేను కనిపిస్తే నువ్వు ఆగవు, డబ్బు కనిపిస్తే ఆగుతావు. అందుకే ఈ ప్లాన్ వేసిన. ఇది అన్యాయం సేట్. నాకు దొరికిన డబ్బు నువ్వు కొట్టేయాలని చూస్తున్నావు. అరే చూప్, నీ నగరాలన్నీ నాకు తెలుసు, అందుకే అందులో ఒక చిట్టి పెట్టిన. చూడు, చదువు. డబ్బులు ఇచ్చేటప్పుడు నేను కుబేరుణ్ణి, వడ్డీ వసూలు చేసేటప్పుడు కాలయము. అర్థమైందా? ఆఖరి సార్ చెప్తున్నా, అసలు వడ్డీ మొత్తం కలిపి 2.5 లక్షలు అయ్యింది. నెల నెల వడ్డీ కట్టు. ప్రతి వారం వచ్చి నాకు కనపడు, లేకపోతే నీ ఇంట్లో సామాను వీధిలో పడేస్తా. ఖబర్దార్. వీడి అప్పు వెంటనే తీర్చేయాలి. హే మంజులా, ఎన్నాళ్ళైంది నేను చూసి. అవునే, అలా వెళ్ళి మాట్లాడుకుందామా? రా. ఏమే, ఎక్కడుంటున్నావు? ఈ ఊర్లోనే అశోక్ నగర్ లో ఉంటున్నాం. ఓ, మేము కూడా అక్కడే ఉంటున్నాం. అయితే మనం ఎప్పుడు కలుసుకోవచ్చు అనమాట. అవును, నీ హస్బెండ్ ఏం చేస్తారు? ఫైనాన్స్ బిజినెస్. మా ఆయన కూడా ఫైనాన్స్ బిజినెస్. సాయిరామ్ చిట్ ఫండ్స్ మాదే. ఎల్లుండి మా కంపెనీ 10th యానివర్సరీ. నువ్వు మీ ఆయన తప్పకుండా రావాలి. డెఫినెట్ గా వస్తాం. సరే పద, మీ ఇంటి దగ్గర దింపుతాను. అలాగే మీ ఇల్లు కూడా చూసినట్టుంటుంది. రా. శ్రీనివాస్ సార్, రేపు మన చిట్ ఫండ్ కంపెనీ ప్రోగ్రామ్ గ్రాండ్ గా జరిపించే బాధ్యత నీది. ఎస్ సార్. ఆల్ విఐపి స్టేట్ వైడ్ గా ఉన్న కస్టమర్స్ వస్తున్నారు. మన ప్రోగ్రామ్ అందరి మనసులో గుర్తుండిపోవాలి. ఓకే సార్. ఎస్, ఉదయం 10ంటికే స్టార్ట్ చేసి 12 కల్లా క్లోజ్ అయిపోవాలి. ఓకే సార్. ఓకే ఓకే. సీటు వెయిట్. అందరికీ స్వాగతం. ఈ రోజు మా సాయిరామ్ చిట్ ఫండ్ కంపెనీ విజయపదంలో సాగుతుందంటే అందుకు కారణం మీరే. ఈ రోజు ఒక మామిడి టెంకని పాత పెడితే కొన్నేళ్ల తర్వాత వేలాది కాయల్ని కాస్తుంది. ఈ రోజు మా సంస్థలో కొంత పెట్టుబడి పెడితే అంతకంత పెరుగుతుంది. మేము కోరుకునేది ఒకటే, మీరు కోటీశ్వరులు కావాలి. ఈనాటి ముఖ్య అతిథులు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీ ఆర్ఆర్బి శాస్త్రి గారు మిస్టర్ శ్రీనివాస్ ని బుకేతో అభినందిస్తారు. సార్ ప్లీజ్. శ్రీనివాస్, ఎక్స్ట్రాఆర్డినరీ, కంగ్రాచులేషన్స్, కీప్ ఇట్ అప్. ఆయనే మా హస్బెండ్. ఆ శ్రీనివాస్ గారి మా ఆయన. రియలీ బాగుంది. మన ఇద్దరం క్లాస్మేట్స్. మన హస్బెండ్స్ ఇద్దరు బిజినెస్ మేట్స్. మీ ఆయన పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. మా ఆయనే నాకు చెప్పలేదు ఇంత మంచి ప్రోగ్రామ్ ఉందని. ఉండు, ఆయన సంగతి చెప్తా. ఏం చేస్తావు? సరే, రేపు ఆదివారం మీ హస్బెండ్ ని తీసుకుని మా ఇంటికి డిన్నర్ కి రా. అప్పుడు మన ఇద్దరం క్లాస్మేట్స్ అని, మనం ఈ ప్రోగ్రామ్ చూసామని ఆయనకి చెప్పి సర్ప్రైజ్ చేస్తాను. వావ్, వండర్ఫుల్, గుడ్ ఐడియా. సరే అయితే బాయ్. బాయ్. ఫంక్షన్ బాగా జరిగిందండి. మీరు చక్కగా మాట్లాడారు. శ్రీనివాస్ గారి రూపాయి దండకం సూపర్. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశాం.
వాడు ఇటువంటి ఫంక్షన్స్ కి కస్టమర్స్ కి కబుర్లు చెప్పి పడేయడానికి పనికొస్తాడు. అందుకే ఈ ఉద్యోగంలో పెట్టుకున్నాను. ఉద్యోగంలో పెట్టుకోవడం ఏంటి? ఆ. ఆయన మీ పార్ట్నర్ కదా? వాట్? వాడు నా పార్ట్నరా? అవును. నీకెవరు చెప్పారు? వాళ్ళ ఆవిడ నా ఫ్రెండ్ అండి, తనే చెప్పింది. I see. సార్ Shut up! ఆఫీస్ కార్ తీసుకెళ్లి సొంత కారని చెప్పుకుని వాడావు. ఇచ్చిన ఉద్యోగం అడ్డం పెట్టుకుని అప్పులు చేశావు. ఆ సేట్ ఎవడో వచ్చి ఆఫీస్ లో గొడవ చేసేలేడు. పైగా నా పార్ట్నర్ అని చెప్పుకుంటున్నావు. సిగ్గు లేకుండా నిలబడ్డావే. నీకు రావాల్సిన డబ్బులు తీసుకుపో. పో. సార్ ఇంకొక ఛాన్స్. Get out! అర్రే సేట్జీ మీకోసమే స్పీడ్ గా బైక్ మీద వస్తుంటే నేను కనిపించా. కరెక్ట్. పైసలు అందినాయా? ఇంకెంత 2 నెలలు. అరే ఏంది బై, ఇలా ఎన్నిసార్లు వాయిదాల మీద వాయిదాలు వేస్తావు? ఆ, ఇదే ఆఖరిసారి, ఇంకెప్పుడు అడగను. సరే బై, నువ్వు చెప్పినట్టే 2 నెలలు అవుతా. కానీ నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి. చెప్పు సేట్జీ, నీకోసం ఏమైనా చేస్తాను. విజయవాడలో నా దోస్త్ భయన్ కి షాదీ ఉంది. ఈ నగల పెట్ట ఈడ మర్చిపోయిండు. ఓహో. అందుకు నువ్వైతే నమ్మకస్తుడు అని ఆ. జాగ్రత్తగా తీసుకెళ్లి ఇస్తావని హే. నీకు ఇస్తున్నా. ఆ. తీసుకెళ్లి విజయవాడలో ఇయ్యాలి. ఎక్కడ? అడ్రస్ ఇస్తా. ఈ అడ్రస్ లో ఇయ్యాలి. శుక్రియా బాయ్, షాదీకి వస్తానని చెప్పు. బాయ్. హలో మాధవి, ఆ, ఆఫీస్ పని మీద అర్జెంట్ గా బెజవాడ వెళ్తున్నాను. రాత్రికి ఇంటికి రాను, నువ్వు భోంచేసాయి. అలాగే. రేపు పొద్దున్నే వచ్చేస్తారుగా? పొద్దున్నే వచ్చేస్తా. ఓకే. ఓకే. అయ్యో సారీ అండి. చల్లగా పిడుగు పడ్డట్టుంది. సారీ సారీ, ఉండండి ఊతాను. ఏంటి ఊదేది? నువ్వు పడేసిన నలక బాటిల్. సారీ అండి, పైన బ్యాగ్ పెడుతున్నాను, బాటిల్ జారీ. వద్దు, ఎక్స్ప్లెనేషన్ వద్దు. నా రెటీనాకి ఏదైనా కావాలి, అప్పుడు చెప్తా మీ సంగతి. ఏం కాదండి, డోంట్ వరీ. మీరు ఎప్పుడైనా నేత్రదానం చేశారా? లేదండి. నా కంటికి ఏదైనా అవ్వాలి, మీ 2 కళ్ళలో ఒకటి దానం చేయాల్సి వస్తుంది. మీ కన్నుకి నా కన్ను హామీ, ఏం భయం లేదు. అయితే సరే. హే సీను, ఎవరు? నువ్వా? ప్రియా, నువ్వా? ఏంటి అల్లరి? చిన్నప్పటి నుంచి నువ్వు మారలేదా? అమ్మా తల్లి, 15 ఏళ్ల తర్వాత నిన్ను చూసి పోయిన కన్ను తిరిగి వచ్చినట్టయింది. పొరపాటున ఎవడో మెంటల్ గార్డ్ మీద బాటిల్ పడేశానని ఆహా. భయపడ్డాను. ఏం చేస్తున్నావు ఇప్పుడు? బిజినెస్. పెళ్ళైందా? అయింది. నువ్వు పెద్ద చీట్వి. ఏ? చిన్నప్పుడు నాకేం చెప్పావు? ఆ? అదే, మనము అమ్మ నాన్న ఆట ఆడుకునేటప్పుడు ఆ, పెద్దయ్యాక నన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పేవాడు కదా నువ్వు. అవన్నీ నీకు బానే గుర్తున్నాయి. అంటే మన స్వీట్ మెమరీస్ అన్ని మర్చిపోయావు అన్నమాట. అసలు నువ్వేం బాయ్ ఫ్రెండ్ రా బాబు. హ, సరేలే గాని నువ్వేం చేస్తున్నావు? ఎంబీఏ పూర్తయింది, ఉమ్, ఇక్కడే జాబ్ చేస్తున్నాను. ఆహా. అమ్మని ఊరి నుంచి తీసుకురావడానికని వెళ్తున్నాను. ఓ, ఆ, నువ్వు రాగానే తప్పకుండా మా ఇంటికి రావాలే. ఇది మా ఇంటి అడ్రస్. ఆ? ఓకే. ఏం తాగుతాం బావా? ఎప్పుడు అదే మెక్డవరు, అదే అరిస్టోక్రాటు, అదే జానీవాకరు, అదే బ్లాక్ లేబుల్. ఈ మందు కంపెనీ వాళ్ళలో క్రియేటివిటీ పోయింది బావా. ఏదన్నా కొత్త టెస్ట్ కొనుక్కోవాలి. డెటాల్ ట్రై చేయరాదు? అయ్యా నమస్కారం. పెద్దలు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. ఏ పారాశాస్త్రి గారు ఎట్ట వచ్చారు? ఎంక్వైరీ. ఆ. మీ కాలనీలో శ్రీనివాస్ అనే కుర్రాడు ఉన్నాడటగా? ఈ శ్రీనివాస ఆ. మాకు బాగా తెలుసు. ఇతనికి సంబంధం చూశాను. పెళ్లి కూతురు తండ్రి చండశాసనుడు. కుదిర్చే ముందు ఇతని క్యారెక్టర్ ఎటువంటిదో తెలుసుకుందామని వచ్చాను. అదేంటి బావా, ఈ పెళ్ళాం పిచ్చోడు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడా? సరే, ఇతనికి సంబంధం చూడమని ఎవరు చెప్పారు? వాళ్ళ అమ్మా నాన్నే. అమ్మా నాన్న అనాథరం చెప్పాడుగా మనకి. మీరేదో ఆలోచిస్తున్నట్టున్నారు. ఆ. ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా? నేను పెళ్లి కూతురు తరఫున సంబంధం చూస్తే నా కూతురికి చూసినట్టే. ఏవో 4 డబ్బులు వస్తున్నాయి కదా అని శాడిస్టు వెధవులకి, బుద్ధి లేని గాడిదలకి సంబంధాలు చెప్పకూడదు. ఆ పిల్ల ఉసురు మనకి తగులుతుంది. ఈ కుర్రాడి గురించి చెడుగా మాట్లాడితే నాలుక ఉడి కింద పడుద్ది. కోహినూరు వజ్రానికి కోటేసినట్టుగా ఉంటాడండి. ఓహో. ఐశ్వర్యరాయ్ చూస్తే అమాంతం కావలించుకొని ముద్దు పెట్టుకుంటుంది. మరి అయితే ఇంకే, మీరు తొందరగా వెళ్ళి వీళ్ళమ్మ నాన్నని వాళ్ళమ్మ నాన్నని తీసుకొస్తే వెంటనే పెళ్లి చేసేసేయచ్చు. అయితే క్షణం ఆలస్యం చేయను. శుభం. అశుభం. అశుభానికి ఎడచేయి వాడరాయా. అశుభం.
రా మంజుల, నేనే నీకు ఫోన్ చేసి వద్దాం అనుకున్నాను. మా ఆయన ఆఫీస్ పని మీద ఊరెళ్ళారు. ఆఫీస్ పని మీద? అవును. ఏ? సారీ మాధవి, నీకో విషయం చెప్పాలి. ఏమిటది? మీ ఆయనకి మా వారితో ఎలాంటి పార్ట్నర్షిప్ లేదు. ఇన్ఫాక్ట్ మా కంపెనీలో క్లర్క్ గా పనిచేస్తూ పార్ట్నర్ అని అబద్ధం చెప్పాడు. ఈ విషయం తెలిసి ఈ రోజు ఆయన ఉద్యోగం నుంచి తీసేశారు. నువ్వేం బాధపడకు, మా ఆయనకి నచ్చజెప్పి మళ్ళీ ఉద్యోగం ఇచ్చేలా చేస్తాను. బట్ మీ ఆయన్ని కంట్రోల్లో పెట్టుకో. బాయ్. మీ ఆయనకి మా వారితో ఎలాంటి పార్ట్నర్షిప్ లేదు. ఇన్ఫాక్ట్ మా కంపెనీలో క్లర్క్ గా పనిచేస్తూ పార్ట్నర్ అని అబద్ధం చెప్పాడు. ఈ రోజు ఆయన ఉద్యోగం నుంచి తీసేశారు. అనుకోకుండా ఊరెళ్లాల్సి వచ్చింది. నీకు ఫోన్ చేశా కదా, అయినా అంత కోపమా? రాత్రి భోజనం చేసావా? నేను లేనని తినకుండా పడుకున్నావా? నా కోసం ఫోన్లు ఏమైనా వచ్చాయా? ఏంటి వినపడలేదా? పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతావే? చిట్ ఫండ్ కంపెనీలో గుమస్తాకి అంత చికాకు అక్కర్లేదు. నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? ఉద్యోగం ఊడిందని తెలిసి. అంటే మాధవి, నేను చెప్పేది విను. ఏంటి వినేది? ఎంతో ప్రేమగా నటించి ఎందుకు ఇలా మోసం చేశారు చెప్పండి. శ్రీనివాస్, శ్రీనివాస్, ఏవయ్యా శ్రీనివాస్, ఓసారి బయటకు వస్తావా? మీ అమ్మా నాన్న వచ్చారు. ఓసారి బయటికి రావాయా? నీకు పెళ్లి కాలేదని ఎవరో పిల్లని ఇవ్వడానికి వచ్చారయ్యా. ఏమిటి, ఇతనికి పెళ్ళయిందా? మాకు తెలిసి ఒకే పెళ్ళయింది, ఆవిడే ఆ ఒక్క పెళ్ళాం. ఏమిటి మీ అమ్మా నాన్న కూడా తెలియకుండా చేసుకున్నావా ఈ అమ్మాయిని? అవ్వా, మా సంగతి తెలియక వాళ్ళు నీకేదో పెళ్లి సంబంధం తీసుకొచ్చారయ్యా. ఏంటండి ఈ నాటకం? మీ అమ్మా నాన్న దివిసీమ తుఫాన్లో చచ్చిపోయారని చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు బతికుండగా అలా చెప్పడానికి సిగ్గుగా లేదు. అమ్మా, దివిసీమ తుఫాన్లో కొట్టుకుపోయిన వాళ్ళ అమ్మా నాన్న మొన్న వచ్చిన సునామీకి ఒడ్డు కొట్టుకొచ్చుంటారు. అతనే వరకు ఏమిట్రా ఇదంతా? మాతో ఒక్క మాట చెప్తే నీ పెళ్లి మేం కాదంటావా? అది కాదు నాన్న. చేసింది చాలే, సమర్థించుకోకు. నువ్వే మనిషివా? ఇలా చేస్తావు అనుకోలేదు. మీకేం చేశాడేంటి? చీట్ చేశాడండి. ఫోన్ తో సహా నా ఆఫీస్ అద్దెకిస్తే నాకు తెలియకుండా నా సంతకం ఫోర్జరీ చేసి ఎస్టీడీ కనెక్షన్ తీసుకుని 50,000 బిల్లు చేశాడు. పైగా 2 నెలల నుంచి ఆఫీస్ అద్దె కూడా కట్టలేదు. ఆగండి రమణ, ప్రతి నెల ఈయన అద్దె డబ్బు నీతో ఇచ్చి పంపించట్లేదు? ఆ డబ్బులు మేము వాడుకున్నాం సార్. ఛీ! మరి ఎస్టీడీ గొడవ ఏంటి? ఆయన సంతకం ఫోర్జరీ చేసి ఎస్టీడీ కనెక్షన్ తీసుకున్నాం. పబ్లిక్ అందరితో ఫోన్లు చేయించి ఆ డబ్బుతో దుబాయ్ వెళ్ళాలనుకున్నాం. డబ్బు తీసుకున్న ఏజెంట్ మోసం చేశాడు. దయచేసి మమ్మల్ని పోలీసులకు పట్టించకండి సార్. విన్నావుగా, అగ్రిమెంట్ రాసి ఆఫీస్ అద్దెకి తీసుకుంది నువ్వు. ఈ బిల్లు డబ్బు ఆ 2 నెలల అద్దె కట్టకపోతే అరెస్ట్ అయ్యేది కూడా నువ్వే. ఏం శ్రీనివాస్, నా బాకీ తీర్చకుండా ఇంకా ఇలా అప్పులు చేసావా? నీ ఉద్యోగం చూసి నీకు 2 లక్షలు అప్పిచ్చాను, ఇప్పుడు అది పోయింది. నా బాకీ ఎలా తీరుస్తావు? ఏమయ్య పెద్ద మనిషి, ఈ నిక్షేపరాయుడికి మళ్ళీ పెళ్ళా? తల్లి తండ్రి బ్రతకుండగానే చచ్చిపోయారని పెళ్లి చేసుకున్న వాడికి నా పిల్లని ఇవ్వాలా? నువ్వో తండ్రివి, అతను కొడుకు. చచ్చా, పదండి. ఇదిగో శ్రీనివాస్, ఇప్పుడు నా బాకీ తీర్చకపోతే లారీ తీసుకొచ్చి సామానంతా తీసుకెళ్తా. పోలీస్ కమిషనర్ కు ఫోన్ చేసి అరెస్ట్ అయిపిస్తా. సేట్ సామానంతా తీసుకెళ్తే మరి నా సంగతి ఏంటి? ఎవరో ఒకరి కొంప ముంచి తీరుస్తాడేవయ్యా. పార్వతీ పరమేశ్వర్ లాంటి అమ్మా నాన్నని అంత మాట అన్నాడంటే నమ్మలేకపోతున్నాం. ఇలాంటి కొడుకుని ఎక్కడా చూడలేదు. తల్లి తండ్రి చచ్చిపోయారని అబద్ధం ఆడి పెళ్లి చేసుకోవడం కంటే నాలాగా పెళ్లి పెటాకులు లేకుండా ఉండడమే నయం. సైలెన్స్! ఎవరు మాట్లాడకండి. 35 సంవత్సరాలు టీచర్ గా పనిచేసి రిటైర్ అయ్యాను. నా 65 ఏళ్ల జీవితంలో ఒక్క మాట పడకుండా బతికాను. జీవితంలో అడుగు పెడుతూనే ఇంత మచ్చ తెచ్చుకున్నావేరా? రిటైర్ అయి హాయిగా హరిద్వారంలో ఉంటున్న వాళ్ళం. నీ పెళ్లి బాధ్యత ఒకటి ఉందని వచ్చావురా.
నీ నిర్వాహకానికి సిగ్గుపడేటట్టు చేశావు కదరా 3 నెలల్లో ఈ బాకీలన్నీ తీర్చు నీకు చేత కాకపోతే చేతులెత్తి దండం పెట్టు నిన్ను కన్న పాపానికి అనాపైసలతో సహా ఆ అప్పులన్నీ నేను తీరుస్తాను అయ్యా నా మాట మీద ఏమాత్రం నమ్మకం గౌరవం ఉన్నా దయచేసి వెళ్ళండి శ్రీనివాస్ ఈయన ముఖం చూసి మాట నచ్చి వెళ్తున్నాం పైసలు జల్దీ అరేంజ్ అయ్యి వీడి తెలివికి చదువుకి ఈ అప్పులు తీర్చడం అంత కష్టమైన పని కాదు. ఒరేయ్, చచ్చిపోయిన నీ తండ్రికి తద్దినం పెట్టకపోయినా పర్వాలేదు చేసిన అప్పులు తీర్చరా అప్పుడే ఆ తండ్రి ఆత్మకి శాంతి. అమ్మా చచ్చిపోయిన మీ అమ్మ ఎక్కడున్నా నువ్వు బాగుండాలని కోరుకుంటుంది బాబు. ఇవాళ నీ పుట్టినరోజా? కాదు, నా కళ్ళు చల్లబడ్డ రోజు. ఎలా? ఎలాగంటే ఆ పెళ్ళాం పిచ్చోడు ఊరంతా అప్పులు చేసి చెప్ప చెంది తెచ్చాడుగా. అవునవును. ఇప్పుడు దాకా వాడేదో పెద్ద ఆదర్శ భర్తని, మనం వాళ్ళగా ఉండట్లేదని మన పెళ్ళాలు మనల్ని ఆడిపోసుకున్నారు. ఇక నుంచి వాడు తిడతారు. ఇదిగో కుక్కతోక, రావయ్యా నువ్వు నేర్చుకుంటు రండి, తీసుకోండి. కమింగ్ కమింగ్ తీసుకోండి. ఎందుకు స్వీట్? ఆ పెళ్ళాం పిచ్చాడు వీధిని పట్టాడుగా అందుకు. ఆయన జాబ్ పై బాధపడుతుంటే మీరు పండగ చేసుకుంటారా? సిగ్గులేదు? ఛీ! ఏం కూర్చోవరా కుక్కతోక? మా బాస్ రా అంటారా? 10 ఏళ్లుగా కుక్క తోక మీద పరిశోధన చేస్తున్న మహా మేధావైన ఆయన ఒక ఏడుసను, నువ్వు ఒక ఐన్స్టీను. అసలు ఏంట్రా నీ పరిశోధన? 10 ఏళ్లుగా కుక్కతోక వంకర తెస్తానని 10 లక్షలు ఖర్చు పెట్టావు. మీ నాన్న అక్కడ మొత్తుకుంటున్నాడు. ఏంట్రా నీ రీసెర్చ్? కుక్క తోకని ఎలాగైనా వంకర తీయచ్చు గాని మీ వంకర బుద్ధిని మార్చడం మాత్రం ఎవరి వల్ల కాదు. మీ తాగుడికి పేకాటికి ఆరోగ్యాలు పాడవుతున్నా, మీ భార్య బిడ్డలు బాధపడుతున్నా మీరు మాత్రం మారరు. మీ బుద్ధుంది చూశారు? కుక్క తోక కన్నా తక్కువ. ఇప్పటికి ఇదే నా రీసెర్చ్. పోరా కుక్కతోక, నువ్వు చెప్పిందండి బాకు. తిరుబావాలంటూ చేర్స్. ఈ మెరుపు తీగ ఎవరు బావా? ఫ్యాషన్ టీవీలో పెట్ట మన కాలనీలోకి నడిచొస్తున్నట్టుంది కదూ. అవును. పెళ్ళాం పిచ్చుడు ఇంట్లోకి వెళ్తుంది. అట్లాంటి పెట్టని ఇంటికి రప్పించుకున్నాడంటే ఆడేటవుతాడు పిచ్చోడు, మనము పిచ్చోడు.